నమస్కారం. అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే డయాబెటీస్ అనే సమస్య పెద్దగా కనిపిస్తుంది. దీని పట్ల ఎక్కువగా గురవుతూ ఉన్నారు. వారిలో ఈ రెటీనాకి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? లేజర్ ట్రీట్మెంట్ అనేది ఈ డయాబెటిక్ రెటినోపతి వ్యాధిగ్రస్తులకు ఏ విధంగా శస్త్రచికిత్స చేస్తారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే ప్రస్తుతం శంకర కంటి ఆసుపత్రిలో ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అనే అంశాల గురించి ప్రముఖ రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్ గారు మనకు వివరిస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, అసలు డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి డాక్టర్ గారు, వివరించగలరా? డయాబెటిక్ రెటినోపతి అంటే మేడం, మనం జనరల్గా డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ వ్యాధి వల్ల వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ అనేవి మనకు అవగాహనలో ఉంటాయి. అంటే షుగర్ పెరగటం, లేదంటే కిడ్నీకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్కి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ జనాలకి అవగాహన ఎక్కువగానే ఉంటుంది. కానీ షుగర్ వల్ల కంటి యొక్క సమస్యలు కూడా వస్తాయి. ప్రప్రథమంగా కంటి లోపల నరాలు అనేది రెటినా అని పిలువబడుతుందండి. సో డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి యొక్క నరాలకి వచ్చే షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో ప్రతి ఒక్కళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అనేది ఒక సమస్య అనేది ఉంటుందనేది ఒక అవగాహనకి రావాలి. తద్వారా అవగాహనకి రావటం వల్ల వాళ్ళకి డయాబెటీస్ వచ్చిన తర్వాత కన్ను నరానికి కూడా సమస్యలు వస్తాయని తెలిస్తే దాని తద్వారా చికిత్స తీసుకోవటం కానీ, దాంతో స్క్రీనింగ్ కానీ తీసుకోవటానికి మనకి అవగాహన ఉంటుంది. దానివల్ల ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల వచ్చే విజువల్ లాస్ కానీ, కంటి చూపు తగ్గటం కానీ ఇవన్నీ చాలా వరకు అరికట్టిన వాళ్ళు అవుతాం. సో ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి వచ్చే కంటి సమస్య అండి. ఓకే డాక్టర్ గారు, అట్లాగే దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల దీని ప్రమాద తీవ్రత అనేది ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందంటారు? దురదృష్టవశాత్తు మేడం, దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి వల్ల ముందు అంటే మనకి ప్రాబ్లం ముదిరి తద్వారా మనకి చూపు తగ్గిన తర్వాతే జనరల్గా ప్రజలందరూ దాని గురించి తెలుసుకోవటం జరుగుతుంది. సో దీనికి సిమ్టమ్స్ అంటే దీనికి ఉండే ప్రాబ్లమ్స్ అంటే మన డిసీజ్ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దీనికి ఏం పెద్ద సిమ్టమ్స్గా మనకేం తెలియదు. సో దానివల్ల ప్రజలందరూ దీని గురించి పెద్ద పట్టించుకోరు. ఎప్పుడు పట్టించుకుంటారు? వాళ్ళకి చూపు తగ్గిన తర్వాత. అప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి చూపు తగ్గింది కాబట్టి కంటి డాక్టర్ దగ్గరికి రావటం జరుగుద్ది. సో నేను
ప్రజలందరికీ చెప్పాల్సింది ఏంటంటే మనకి షుగర్ వ్యాధి అనేది డయాగ్నోసిస్ అయిన తర్వాత మనకి కంటి సమస్య ఉంది లేదు అనేది పక్కన పెడితే ఫస్ట్ వచ్చి కంటి డాక్టర్ని లేదంటే ఒక రెటీనా స్పెషలిస్ట్ని కలవటం ఎంతగానో అవసరం. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ముదిరిపోయిన తర్వాత లేకపోతే చూపు కోల్పోయిన తర్వాత మనకి ఈ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. సో మనకి ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద డిసీజ్ ప్రాసెస్లో మనకి సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అసలు ఒక్కోసారి ఉండవు. దానివల్ల మనకి ప్రాబ్లం తెలియకుండానే ముదిరిపోతూ ఉంటుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రాబ్లం లేకపోయినా షుగర్ డయాగ్నోసిస్ అయిన వాళ్ళకి డయాగ్నోసిస్ అయిన దగ్గర నుంచి కంటిని కూడా జాగ్రత్తగా స్క్రీనింగ్ చేయించుకుంటా కాపాడుకుంటూ ఉండాలి. దట్ ఈజ్ మై బిగ్గెస్ట్ మెసేజ్ మేడం. ఓకే డాక్టర్ గారు, అట్లాగే ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో చూసుకుంటున్నట్లయితే డాక్టర్ గారు డయాబెటీస్ పేషెంట్లు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కానీ వీరికి ఈ డయాబెటిక్ రెటినోపతి గురించి అవగాహనే ఉండదు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అట్లాగే అవగాహన కల్పిస్తూ అసలు ఈ రెటీనాకి సంబంధించిన ఆవశ్యకత గురించి వివరిస్తారా? అవును మేడం. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు మేడం, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లాంటివి మనం జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది మేడం. ఇప్పుడు మనం చూసినట్టయితే మన దేశంలో డయాబెటీస్ అనేది ఇప్పుడు ఒక ర్యాపిడ్ వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోతున్న నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ విచ్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా మేడం. ఇప్పుడు ఉన్న ఈ సెల్ ఫోన్ తరుణంలో ఎవ్రీథింగ్ వీఆర్ బీయింగ్ ఏ కౌచ్ పొటాటో, అంత మనకి చేతిలోనే అంత మన భూప్రపంచాన్ని చూసినప్పుడు మన లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ చాలా మార్పులు ఉంటున్నాయి. సో ఇవన్నీ ఉండటం మూలాన మనకి మన భారతదేశంలో ఈ డయాబెటీస్ అనేది రావటం ఇంకా ఎక్కువ మన ముందు ఫ్యూచర్లో. ఇప్పుడు మనకి సుమారు ఒక 20 మిలియన్ డయాబెటిక్స్ ఇండియాలో ఇప్పుడు ఉన్నారు అనుకుందాం మేడం. ఇది వచ్చే ఒక 10 ఏళ్లలో కానీ 15 ఏళ్లలో 3 రెట్లు పెరిగే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది. సో మన భారతదేశంలో డయాబెటీస్ అనేది చాలా గమనీయంగా పెరిగే ఛాన్సెస్ కానీ బాగా ఇంకా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ బాగా కనపడుతున్నాయి. తద్వారా ఈ డయాబెటీస్ రావటంతో ఇంకా దాంతో వచ్చే కంటి సమస్యలు కానీ ఇంకా మిగతా ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ మీద లైక్ కిడ్నీ, బ్రెయిన్, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మనం జనరల్ పబ్లిక్లోకి మనం ఎక్కువగా తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఈ డయాబెటీస్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది మేడం ఈ ప్రజెంట్ సినారియోలో. అండ్ ఫ్యూచర్లో మనకి స్టడీస్ కనుక చూసుకుంటే వరల్డ్ లిటరేచర్లో ఇండియా కమింగ్ ఇయర్స్లో డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవబోతుందని ఎన్నో స్టడీస్లో కానీ మనకి లిటరేచర్లో కానీ మనకి క్లియర్ కట్గా ఉంది. ఇప్పుడే ఉన్నారు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది ఇన్సిడెన్స్. కాబట్టి మన ప్రజల్లోకి లోపలికి వాళ్ళకి తీసుకెళ్ళి ఇలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేయించుకోవాలి. ఒక అవగాహన కలిగిస్తే సో పీపుల్ విల్ బి మోర్ అవేర్, వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. తద్వారా కంటి చెకప్ చేయించుకొని విజన్ లాస్ అనేది అరికట్టగలుగుతాం మేడం. ఓకే డాక్టర్ గారు, అట్లాగే డాక్టర్ గారు చాలామంది చేసే నిర్లక్ష్యం ఏంటంటే డాక్టర్ గారు కంటికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా మెడికల్ షాప్కి వెళ్ళి ఐ డ్రాప్స్ ఏ ఒకటి తీసుకొని వాడుతూ ఉంటారు. కానీ డాక్టర్ గారు ఈ రోగిని రెటీనాకి సంబంధించిన సమస్య వచ్చింది అని అప్రమత్తం చేసే సంకేతాలు ఏమైనా ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా మేడం. మనకి ఎస్పెషలీ మన ఇండియన్ సినారియోలో మీరు అన్నట్టు మెడికల్ షాప్స్ అనేవి చాలా ఒక పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మేడం. బికాస్ ఇట్ ఈస్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వేర్ మనకి జనానికి ఇట్ ఈస్ ఈజీ యాక్సెస్ అనమాట. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అది కొంత టైం కన్జ్యూమింగ్ అనో లేకపోతే టైం పడుతుందనో చాలా కారణాల వల్ల ఈజీ టు గో ఆప్షన్ వల్ల మనకి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మందు తీసుకొని వేసుకుంటూ ఉంటారు. అది నా ఉద్దేశంలో అదంత మంచి లక్షణం కాదు మేడం. ఎందుకంటే మన ప్రాబ్లం ఏంటనే నిర్ధారణ అయిన తర్వాత తీసుకోవటం వేరు, ఓవర్ ద కౌంటర్ మనకు దొరికే డ్రగ్స్ తీసుకోవటం వేరు. ఎందుకంటే అవి మీకు తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు మేడం. తాత్కాలికంగా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే తగ్గించవచ్చు, కానీ లోపల జరుగుతున్న పెద్ద ప్రాబ్లంని మాత్రం మనం కప్పిపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే మన ప్రాబ్లం ఏంటి అనేది మనకి క్లియర్ కట్ అవగాహన తెలుస్తుంది. సో నేను అనేది ఏంటంటే అలాంటి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవటం కంటే మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కంటి డాక్టర్ గారి దగ్గరికి ఇనీషియల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ నేను చెప్తాను మేడం, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా నేను ఇప్పుడు వివరిస్తాను. కంటి చూపు తగ్గటం, ఫస్ట్ కొంచెం మసకగా కనపడటం,
లేదంటే మన కంటి ముందు ఒక నల్ల చుక్కల్లాగా తిరగటం కానీ అలాంటి ఏమన్నా మనకు షుగర్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా కనపడితే మనం కంటి డాక్టర్ గారి దగ్గరికి ప్రప్రథమంగా వెళ్ళటం చాలా అవసరం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మీరు ఓవర్ ద కౌంటర్ మందులు తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఇంకా పెరిగి ముదిరిపోయిన తర్వాత మనకి విజన్ అనేది కంప్లీట్గా కోల్పోయిన తర్వాత మళ్ళీ రావటం అనేది కొంచెం కష్టమైన ప్రాసెస్. సో ముందుగానే ఈ కంప్లైంట్స్ ఎలాంటి అంటే కంటి చూపు మసకగా ఉన్నా, కంటి ముందు మనకి నల్ల చొక్కడిలా కనపడుతున్నా, ఏదన్నా కంటి చూపు తగ్గటం అట్లాంటివి ఏమైనా జరిగితే తక్షణమే కంటి డాక్టర్ గారి దగ్గరికి కలిసి అవసరమైతే వాళ్ళు రిఫర్ చేస్తే రెటినా స్పెషలిస్ట్కి కూడా చూపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది మేడం. ఓకే డాక్టర్ గారు, అట్లాగే డాక్టర్ గారు డయాబెటిక్ రెటినోపతి చికిత్సా విధానాల గురించి వివరించగలరా? అదే మేడం, ఫస్ట్ మనకి జనంలో డయాబెటీస్ మనకి వచ్చింది అని తెలిసిన తర్వాత ఫస్ట్ చికిత్స అంటే కంటి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మనం ఏదన్నా గ్లాసెస్ ద్వారా కానీ లేకపోతే మందుల ద్వారా కానీ ఫస్ట్ చికిత్స అని అందరూ జనరల్ పబ్లిక్ అదే ఒక ఇది ఉంటుంది మేడం, ఒక అపోహ కానీ ఒక ఇది. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినారియోలో మనకి ప్రైమరీగా మా కాజ్ ఏంటంటే అది షుగర్ లెవెల్స్ పెరగటం, అదే డయాబెటీస్ అంటే. సో నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి డయాబెటీస్ రాగానే ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫ్యాక్టర్ అంటే మనం ఏది కంట్రోల్ చేసుకోవాలంటే షుగర్. సో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవటం వలన మన సివియారిటీ, ఈ డయాబెటీస్ వల్ల వచ్చే డయాబెటిక్ రెటినోపతి యొక్క సివియారిటీని మనం చాలా తగ్గించగలుగుతాం. అండ్ దీని నుంచి ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చే కూడా మనం చాలా వరకు అరికట్టగలుగుతాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి డయాబెటిక్ రెటినోపతిలో. సో కొంతమంది అడుగుతారు, సార్ ఇప్పుడు నా షుగర్స్ కంట్రోల్లోనే ఉంటున్నాయి అయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలా మంది పేషెంట్స్ మనతో వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటంటే మరిచేది, కొంతమందికి షుగర్తో పాటు బీపీ ఉండటం, లేదంటే కొలెస్ట్రాల్ హైగా ఉండటం, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి మేడం. సో వాళ్ళు ఓన్లీ షుగర్ కంట్రోల్ చేసేసుకుని నాకు అంతా బాగానే ఉంటుంది అంటే అది పొరపాటు మేడం. మనం ఒక సమగ్రంగా అంటే ట్రీట్ ద బాడీ యాజ్ ఎ హోల్ అనే విధానంలో ఒక్క షుగర్ కంట్రోలే కాదు, ఇప్పుడు మనకి బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, అవన్నీ ఈ డయాబెటిక్ రెటినోపతి అనే వ్యాధిని ఇంకా ఎక్కువ చేయడానికి దోహదపడతాయి. సో మనం ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కూడా అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా ఎంతగానో ఈ బ్లడ్ షుగర్తో పాటు ఎంతగానో అవసరం మేడం. ఇంకోటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మేడం. మనం ఉండే సెడెంటరీ లైఫ్ స్టైల్లో మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ ల్యాక్ ఆఫ్ హెల్దీ డైట్ కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ప్రజెంట్ డే సినారియోలో. సో మన అవగాహన అనేది ఒట్టి షుగర్ కంట్రోలే కాకుండా ఈ అలైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సచ్ as బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే ఆల్కహాల్ ఇంటేక్ కానీ, అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ. సో నేను ప్రప్రథమంగా ప్రజలకి తెలియజేయాలనుకుంది ఏంటంటే వీటన్నిటినీ కంట్రోల్ చేసుకుంటే ఫస్ట్ మనం చాలా వరకు మన డయాబెటిక్ రెటినోపతి అనేది మనం దాని అంటే వస్తుంది కానీ దానికి సివియారిటీ అనేది చాలా వరకు తగ్గించగలుగుతాం. ఇక ఇది ఫస్ట్ నేను ఎందుకు చెప్పానంటే ట్రీట్మెంట్ కంటే దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటిక్ రెటినోపతి. దాని తర్వాత ఇప్పుడు మనకి ప్రాబ్లంతో ఇందాక చెప్పినట్టు కంటి చూపు మందగించినా కానీ, లేదంటే కంట్లో కొంతమంది నాకు రెడ్ బ్లడ్ లాగా కనపడుతుందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇక ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకి ట్రీట్మెంట్ మొడాలిటీస్ చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు మనకు ప్రప్రథమంగా కంటికి సంబంధించి డయాబెటిక్ రెటినోపతికి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది మేడం. ఇలా కంట్లో బ్లడ్ లీక్ అయినప్పుడు కానీ ఆ బ్లడ్ లీక్ అయిన దాన్ని ఆపటానికి, తద్వారా ఇంకా విజన్ తగ్గకుండా ఉండటానికి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం మేడం. ఇప్పుడు న్యూ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ కొత్తగా వస్తుంది అంటే అండ్ ప్రాక్టీస్లో కూడా ఉంది మేడం. అది కంటి లోపల ఇంజెక్షన్స్ చేయటం, తద్వారా కంటి నరానికి ఏదైనా వాపు వచ్చి చూపు తగ్గితే ఆ వాపు తగ్గించి లేదంటే బ్లీడింగ్ తగ్గించి మనకు చూపు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదంటే కంటిలో ఇంజెక్షన్స్ చేయటం కానివ్వండి, వీటన్నిటి ద్వారా మనం పేషెంట్స్ని విజన్ని మనం రెస్టోర్ చేయగలుగుతాం. ఇంకా అడ్వాన్సెస్ మనకి ముందు మెడిసిన్ ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ దీంతో కూడా తగ్గకపోతే ఇంకా ప్రాబ్లం మనకి కంటి లోపల రెటినా సర్జరీ అంటాం మేడం, దట్ ఈస్ కాల్డ్ విట్రెక్టమీ. ఈ ప్రొసీజర్ ద్వారా కూడా మనం ప్రాబ్లం అనేది ఇంకా ముదిరితే అదంతా విట్రెక్టమీ సర్జరీస్ ద్వారా చేసి
విజన్ని మనం చాలా వరకు ఇంప్రూవ్ చేయగలుగుతాం మేడం. ఓకే డాక్టర్ గారు, అట్లాగే ఈ డయాబెటిక్ రెటినోపతి పేషెంట్స్కి లేజర్ ట్రీట్మెంట్ అన్నారు కదా డాక్టర్ గారు, ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అందరూ అనుకుంటారు మేడం లేజర్ చేస్తే అంత అయిపోతుందని. నేను ఇందాక చెప్పినట్టు నేను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పేది, పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తుంది ఇంకా అంతా తగ్గిపోతుంది అనే దీంట్లో ఉంటారు మేడం. మనం ట్రీట్మెంట్ ఇస్తుంది, లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం సైడ్ ఎఫెక్ట్, అంటే మనకు షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లంకి మనం లేజర్ చేస్తున్నాం. సో ఆ ప్రాబ్లం సైడ్ ఎఫెక్ట్ని మనం రెక్టిఫై చేస్తున్నాం, కానీ స్వతహాగా షుగర్ అనేది మన బాడీలో కంటిన్యూ అవుతుంది మనం ఉన్నంతకాలం. సో లేజర్ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా మేడం ఇప్పుడు ఉన్న మనకు తెలిసిన డయాబెటిక్ రెటినోపతి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో వన్ ఆఫ్ ద టైమ్ టెస్టెడ్ అండ్ చాలా సేఫ్ ట్రీట్మెంట్ మేడం లేజర్ ట్రీట్మెంట్. ఇది షుగర్ కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఎంతగానో అరికట్టగలిగే ట్రీట్మెంట్ మేడం ఈ లేజర్ ట్రీట్మెంట్. కానీ డాక్టర్ గారు, చాలామంది అపోహపడుతూ ఉంటారు లేజర్ ట్రీట్మెంట్ అనేది సేఫ్ కాదు అని, అది చాలా నొప్పితో కూడుకున్న చికిత్స అనేది అపోహపడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే కరెక్టే మేడం, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అని చెప్పంగానే ఫస్ట్ దడిసేది పేషెంట్స్ వైజ్గా వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. ఇది ఎంత నిప్పుతో కూడుకున్నదా, లేదంటే ఎంతకాలం ఏదైనా రెస్ట్ తీసుకోవాలా, మనకేమన్నా మన వర్క్తో ఎఫెక్ట్ అవుతుందా, ఇవన్నీ అపోహలు ఉంటాయి మేడం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్కి అంత పెద్ద పెయిన్ ఏమి ఉండదు మేడం. ఇది జస్ట్ లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం అవుట్ పేషెంట్ ప్రొసీజర్గానే రొటీన్గా చేస్తూ ఉంటాం. దీనికి నొప్పి లేకుండా కంటికి పైన మనం మత్తు చుక్కల ద్వారా మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఐని కొంచెం మత్తు వచ్చేలాగా చేసి పేషెంట్కి నొప్పి లేకుండా ఉండటానికి అవన్నీ చూసి సేఫ్గా చేసే ప్రొసీజర్ మేడం. అస్సలు కంప్లీట్గా నొప్పి ఉండదు, అసలు ఏమీ ఉండదు అని చెప్పను, కానీ ఆ నొప్పి అనేది తగ్గించడానికి మనం తగిన చర్యలు తీసుకొని తద్వారా లేజర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం జరుగుతుంది మేడం. ఇంకోటి ఏంటంటే జనాలు అడుగుతూ ఉంటారు, దీనికి ఏమన్నా రెస్ట్ తీసుకోవాలా, లేకపోతే మా వర్క్కి మేము చేసుకోకూడదా, వర్క్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని. అలా ఏం లేదు మేడం. ఇది మనం జనరల్గా మనం అవుట్ పేషెంట్కి ఎలా వచ్చి చూపించుకొని వెళ్ళిపోతామో అలాగే లేజర్కి కూడా వచ్చి అదే రోజు చేయించుకొని వెంబటనే మన నార్మల్ వర్క్కి డెఫినెట్గా అటెండ్ అవ్వచ్చు. అండ్ మిగతా కాస్ట్ ఇష్యూస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మేడం లేజర్ ప్రొసీజర్. ఓకే డాక్టర్ గారు, అట్లాగే డాక్టర్ గారు చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, లేజర్ ట్రీట్మెంట్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న విషయము అనుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ ట్రీట్మెంట్ అనేది కామన్ మ్యాన్ కూడా అఫోర్డ్ చేయగలిగే ట్రీట్మెంట్ అని అంటారా? ఎస్ మ్యామ్, వ్యాలిడ్ క్వశ్చన్ మేడం. మీరు అన్నట్టు ఈ రోజుల్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేటప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, మనం చేయించుకోగలమా కామన్ మ్యాన్ అని అనుకుంటారు మేడం. అలాంటి అపోహలు ఏమీ లేవు మేడం. ఇప్పుడు మనం చేసే డయాబెటిక్ లేజర్ ప్రొసీజర్స్ మాత్రం చాలా పీపుల్కి చాలా కాస్ట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి మేడం. అండ్ ఒక సామాన్యుడు వచ్చి చేయించుకుని వెళ్ళిపోయే రీజనబుల్ కాస్ట్తోనే లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి మేడం. ఓకే, అట్లాగే డాక్టర్ గారు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్ ఆహార విషయంలో కానివ్వండి, చేసే పని విషయంలో కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే చూపు అనేది ఎంతవరకు తిరిగి పొందే అవకాశం ఉంటుందంటారు? ఎస్ మేడం, ఇందాక మీరు ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టు ఆహార విషయాలు మేడం. మనకి ప్రప్రథమంగా డైట్ విషయంలోకి వచ్చేటప్పటికి మనకి షుగర్కి ఏదైతే మనకి డయాబెటాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ మనకి ఏదైతే ప్రిస్క్రైబ్ చేయబడతారో డైట్, ఆ డైట్ వరకు తీసుకోవచ్చు. ఫ్రమ్ ద ఐ పాయింట్ ఆఫ్ వ్యూ మనకేమి రెస్ట్రిక్షన్స్ అట్లా ఏమి ఉండవండి. దేర్ ఓన్ రెగ్యులర్ డయాబెటిక్ డైట్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ వర్క్ పరంగా జనరల్గా ఏంటంటే ఒక్కోసారి ఈ లేజర్ చేసిన వాళ్ళు మేము ఒక 1 week to 2 weeks హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం కానీ, లేకపోతే పవర్ఫుల్ అలాంటి హెవీ వెయిట్ పనులు కాకుండా మిగతా పనులన్నీ చేయొచ్చు అని చెప్తాం మేడం. ఎందుకంటే ఈ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం వలన ఒక్కోసారి కంటి లోపలికి బ్లీడింగ్ అనేది జరగచ్చు. సో అది ప్రివెంట్ చేయడానికి కొంచెం హెవీ వర్క్స్ అలాంటివి వదిలేసి మన నార్మల్ రొటీన్ డే టు డే వర్క్స్ మాత్రం కంప్లీట్గా చేసుకోవచ్చు మేడం. దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, అట్లాగే డాక్టర్ గారు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది ముందుగా నివారించే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా మేడం. అంటే నివారించడానికి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మేడం, మనకి డయాబెటీస్ షుగర్ అనేది వ్యాధి మనకి వచ్చిన తర్వాత మనం కన్ను గురించి అవగాహన లేక
దాది ముద్ర పెట్టుకొని విజన్ లాస్ అయ్యే స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం అది ఆలోచించకూడదు మేడం. ఫస్టే మనకి ఎప్పుడైతే మనకి షుగర్ వ్యాధి అనేది మనకి ఫిజిషియన్ డయాగ్నోస్ చేస్తారో అప్పుడే మనం ఒక కంటి డాక్టర్ గారి దగ్గరకు కానీ వెళ్ళి కన్ను పరీక్ష చేయించుకోవటం ఎంతగానో అవసరం మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇలా ముందుగా వెళ్ళి మనం ఒక కంటి డాక్టర్ గారిని కలిసినప్పుడు వారు మన కంటిలో జరిగే చేంజెస్ని మనకి ముందుగానే తెలియజేస్తారు. తద్వారా మన షుగర్ కంట్రోల్ని టైట్గా కంట్రోల్ చేసుకోవటం వల్ల, అదర్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవటం వల్ల మనకి సివియారిటీ ఆఫ్ ద డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా వరకు తగ్గుతుంది మేడం. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను ఏదైతే ఇందాక ఇదివరకు క్వశ్చన్స్లో చెప్పానో, విజన్ లాస్ కానీ, చూపు తగ్గటం కానీ, ఇంకేదన్నా అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి చాలా వరకు మనం డిలే చేయగలుగుతాం. కంప్లీట్గా ప్రివెంట్ చేయలేం కానీ ఆ ప్రాసెస్ అనేది చాలా వరకు డిలే చేయగలుగుతాం. సో ఇన్ దిస్ వే మనం మన డయాబెటిక్ రెటినోపతి వచ్చే కాంప్లికేషన్ని చాలా వరకు డిలే చేయట ప్రివెంట్ కూడా చేయగలుగుతాం మేడం. ఓకే డాక్టర్ గారు, అట్లాగే డయాబెటిక్ రెటినోపతి వల్ల కలిగిన నష్టాన్ని తిరిగి పొందవచ్చు అంటారా? డెఫినెట్గా మేడం. ఇప్పుడున్న మనకి మోడర్న్ డే ఆఫ్ సైన్స్లో ఇప్పుడు చాలా వరకు నేను ఇందాక మీకు చెప్పినట్టు లేజర్ చికిత్స ద్వారా కానీ, కంటి లోపల ఇంజెక్షన్స్ ద్వారా కానీ, కంటి లోపల చేసే ఆపరేషన్స్ ద్వారా కానీ, ఇదివరకు రోజుల్లో మనం కంటి సమస్యలు అంటే డయాబెటిక్ రెటినోపతితో వచ్చే చూపు ప్రాబ్లమ్స్ని అరికట్టలేము. అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేని చాలా సమస్యల్ని ఈరోజు చాలా వరకు ట్రీట్ చేసి పేషెంట్స్కి సాటిస్ఫాక్టరీ విజన్ ఇవ్వగలుగుతున్నాం మేడం. బట్ ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంతమంది వచ్చి అడుగుతారు మేడం, చాలా అంటే అడ్వాన్స్ స్టేజ్కి వచ్చి ఏదైనా జరుగుద్దా అని. సో ఆ స్టేజెస్లో మనం ఇంకా అంత అడ్వాన్స్మెంట్స్ లేవు కానీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన తర్వాత, బట్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ అంటే చాలా వరకు మన సైన్స్ డెవలప్ అయ్యి ఎన్నో కండిషన్స్ని ఇదివరకు ట్రీట్ చేయలేని ఎన్నో కండిషన్స్ని ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తున్నాం మేడం. అండ్ తద్వారా మనం పేషెంట్స్కి కూడా యూస్ఫుల్ విజన్ని ఇవ్వగలుగుతున్నాం మేడం. ఓకే డాక్టర్ గారు, అట్లాగే డాక్టర్ గారు, ప్రస్తుతం ఉన్న వైద్య విజ్ఞాన శాస్త్రంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక చికిత్సా విధానాలు వస్తూనే ఉన్నాయి. కరెక్ట్ మేడం. ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాల్లో కొత్తగా వచ్చిన అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటో వివరించగలరా? కరెక్ట్ మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు మేడం, ఇప్పుడు ఈ అత్యాధునిక విధానాలు అనేవి ఇదివరకు మనం డయాబెటిక్ రెటినోపతి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కంటికి కూడా మనకి హార్ట్కి ఎట్లా యాంజియోగ్రామ్ చేస్తామో కంటికి అట్లా యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది ఉంటుంది మేడం. ఆ యాంజియోగ్రామ్ చేసి కంటి లోపల బ్లడ్ లీక్ అవుతుందా లేదా అనేది మనం చెప్పగలిగేవాళ్ళం. ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అది యాంజియోగ్రామ్ అనేది ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటాం. అంటే చేతికి ఉన్న నరానికి ఒక ఇంజెక్షన్ చేసి తద్వారా కంటిలో ప్రాబ్లమ్ని మనం ఫోటోల ద్వారా చూడగలుగుతాం మేడం. అది ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే మనం చేతికి ఇంజెక్షన్ చేసి చేయాల్సి వచ్చేది. ఇప్పుడున్న మన లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అది అసలు ఏమాత్రం చేతికి చేసే ఇంజెక్షన్ లేకుండా ఒక చిన్న స్కాన్ రూపంలో కంట్లో నరానికి ఈ బ్లీడింగ్ సూచనలు ఏమైనా వస్తుందా లేదా అనేది చాలా ఫాస్ట్గా కన్వీనియంట్గా మనం కనిపెట్టగలుగుతున్నాం. ఇంకోటి మేడం, ఇదివరకు కంటిలో నరానికి ప్రాబ్లం వచ్చినప్పుడు చూపు తగ్గిపోయి దానికి ఏం చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు అడ్వాన్సెస్తో ఏమైందంటే మనకి కంటి లోపల రెటినాకి స్వెల్లింగ్ రావటం అట్లాంటివి జరిగినప్పుడు ఇదివరకు చాలా మనకు తక్కువ ఇంజెక్షన్స్ రూపంలో చాలా తక్కువ మొడాలిటీస్ ఉండేవి, అంటే నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు వస్తున్న రీసెంట్ అడ్వాన్సెస్తో మనకి కంటి లోపల చాలా మంచి ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్కి కూడా ఉన్నాయి మేడం. ఆ ఇంజెక్షన్స్ చేయటం వలన మనం పేషెంట్స్ విజన్ని చాలా వరకు రెస్టోర్ చేయగలుగుతున్నాం, మళ్ళీ రీగెయిన్ చేయగలుగుతున్నాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ద అడ్వాన్సెస్ ఇన్ సర్జరీ మేడం. ఇప్పుడు ఇదివరకు రోజున మనకి ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డయాబెటిక్ కంటి నరానికి సమస్య, ఇదివరకు కంటి నరం విట్రెక్టమీ సర్జరీ అని చెప్తాం మేడం, రెటినాకు వచ్చే సర్జరీని. సో ఇదివరకు ఇవన్నీ చాలా మేజర్ సర్జరీస్గా పరిగణించే వాళ్ళం, దానికి ఎక్విప్మెంట్ కూడా చాలా కాంప్లెక్స్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఎక్విప్మెంట్కి మనం చాలా ఈజీగా చాలా సునాయాసంగా ఆ ప్రాబ్లమ్స్ని కూడా సర్జరీ చేసి మనం ఎంతగానో ఈజీగా పేషెంట్స్కి విజన్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఇప్పుడుండే అడ్వాన్సెస్తో ఇదివరకు శుక్లాల ఆపరేషన్ కుట్లు లేకుండా శుక్లం ఆపరేషన్ జరుగుతుందని చాలామంది చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏ స్టేజ్కి వచ్చామంటే కంటిలో నరానికి సంబంధించిన ఆపరేషన్లకు కూడా కుట్లు లేకుండా
ఈ కొత్త అడ్వాన్సెస్తో సర్జరీస్ చేయగలుగుతున్నాం మేడం. ఓకే డాక్టర్ గారు, అట్లాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓన్లీ డయాబెటిక్ రెటినోపతినే కాకుండా కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, అలాగే నివారణ మార్గాలు ఏంటో వివరించగలరా? ఎస్ మేడం, ఇందాక చెప్పినట్టు మేడం, ఇప్పుడు షుగర్తో పాటు ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ, వీటన్నిటికీ మనం చేయగలిగింది స్క్రీనింగ్ ఒక్కటే మేడం. మనకి ప్రప్రథమంగా వాళ్ళకి స్క్రీనింగ్, సపోజ్ మనకి షుగర్ అనేది కానీ బీపీ అనేది కానీ ఇంకోటి కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం కానీ అలాంటి మనకి మన జనరల్ డాక్టర్ గారు చెప్పినప్పుడు మన చేతుల్లో ఉంది ఏంటంటే మనం కంటి డాక్టర్ దగ్గరకు కూడా అవగాహన తీసుకెళ్ళి చెకప్ చేయించుకోవటం వలన, స్క్రీనింగ్ చేయించుకోవటం వలన మనం చాలా వరకు వీటి ప్రాబ్లమ్స్ని అరికట్టగలుగుతాం. ప్రాబ్లం వచ్చినా కానీ ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఈ ఎర్లీ డిటెక్షన్ వల్ల మనం చిన్న ట్రీట్మెంట్తో ఏదన్నా ఉన్నా తప్పించుకోగలుగుతాం. ఫర్దర్గా ఇంకా దాన్ని డిలే చేసి దాన్ని మొదలు పెడితే ఇంకా కాంప్లెక్స్ ప్రొసీజర్స్కి వెళ్లకుండా ముందుగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఇంకోటి ఏంటంటే నివారణకి, ఇప్పుడు సపోజ్ చాలా కంటి సమస్యలు ఏజ్తో ముడిపడి ఉంటాయి మేడం. సో కంటికి నీటి కాసుల సమస్యని కానీ, ఏజ్తో వచ్చే చాలా కంటికి రెటీనాకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. సో మనం సపోజ్ ఒక 40 years తర్వాత మనం ప్రతి ఒక్క ఇండివిజువల్, ప్రతి ఒక్క మనిషి మనం ఏంటంటే కంటికి కూడా ఇలాంటి గ్లకోమా సమస్యలు కానీ, షుగర్ వల్ల సమస్యలు కానీ, లేదంటే ఏజ్ వల్ల వచ్చే రెటీనా సమస్యలు కానీ, కంటి సమస్యలు కానీ స్క్రీనింగ్ ద్వారా మనం మిగతా ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం, లేకపోతే మనం ప్రివెంట్ చేయగలుగుతాం మేడం. ఓకే డాక్టర్ గారు, అట్లాగే శంకర హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఎటువంటి చికిత్సా విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయో వివరించగలరా? ఎస్ మేడం, ఇప్పుడు మన శంకర కంటి హాస్పిటల్లో నేను చెప్పిన మనం అన్ని రీసెంట్ అడ్వాన్సెస్ ఏదైతే చెప్పానో మేడం, ఈ కంటి లోపల రెటినోపతికి సంబంధించి డిటెక్ట్ చేసే ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇన్వెస్టిగేటివ్ ఎక్విప్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దాన్ని ఓసిటీ యాంజియోగ్రఫీ అంటాం మేడం. అదే కాకుండా ఈ సర్జికల్ టెక్నిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొత్తగా చెప్పిన సర్జికల్ విధానాలు కూడా అన్నీ మన హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి మేడం, విత్ ద బెస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద సర్జన్స్ మేడం. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అడిగినట్టు మన కామన్ మ్యాన్కి ఇవన్నీ చాలా అందుబాటు ధరల్లో, చాలా రీజనబుల్ రేట్స్తో అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి మేడం. అయ్యే కాకుండా మన శంకర కంటి హాస్పిటల్లో మనకి ఆరోగ్య స్కీమ్ కానివ్వండి, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కానివ్వండి, ఇంకా తదితర స్కీమ్స్తో కూడా ఆ విధంగా కూడా మనం అందరికీ అందుబాటులో ఉన్నాం మేడం. అదే కాకుండా మనకి ప్రైవేట్ పేషెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి మేడం. సో అన్ని వర్గాలు జనాలకి అప్రోచబుల్గా, రీజనబుల్గా, ఎమికబుల్గా అన్నీ మన హాస్పిటల్లో చికిత్సలు చేయబడుతున్నాయి మేడం. డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, కంటికి సంబంధించిన ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్ మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా కంటి చూపు పట్ల అప్రమత్తంగా ఉండాలని శంకర కంటి ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్ గారు వివరిస్తున్నారండి. అలాగే డయాబెటీస్ వచ్చిన వారు ఈ డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటితో పాటుగా శంకర కంటి ఆసుపత్రి ద్వారా ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాల గురించి డాక్టర్ గారు వివరించారు. సో ప్రతి ఒక్కరూ కూడా శంకర కంటి ఆసుపత్రి ద్వారా ఆరోగ్యశ్రీ కార్డ్ మరియు అలాగే అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కూడా వైద్య సేవలు, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.